హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్లో ఈరోజు వీడియోలో గోధుమలతోటి క్రిస్పీగా అండ్ టేస్టీగా దోశలు ఎలా వేసుకోవచ్చో చూపించబోతున్నాను. అండ్ అదేవిధంగా సేమ్ అదే పిండితోటి నూనె లేకుండా మెత్తటి దోశలు కూడా ఎలా వేసుకోవచ్చో చూపించబోతున్నాను. గోధుమలతో వేసుకుంటున్నాం కాబట్టి ఈ దోశలు చాలా హెల్దీ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఇక లేట్ చేయకుండా ఈ గోధుమలతోటి దోశల్ని ఎలా వేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ గోధుమలతోటి దోశలు వేసుకోవడం కోసం ఫస్ట్ ఒక గిన్నెని తీసుకొని అందులోకి 1 కప్పు బియ్యాన్ని వేసుకోండి. మీరు ఇక్కడ ఇడ్లీ బియ్యాన్ని అయినా వేసుకోవచ్చు, దోశల బియ్యాన్ని అయినా వేసుకోవచ్చు, లేదంటే రేషన్ బియ్యాన్ని అయినా సరే వేటినైనా సరే వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఇడ్లీ బియ్యాన్ని వేసుకున్నాను. తర్వాత ఇందులోకి సేమ్ అదే కప్పుతోటి 1/2 కప్పు మినపగుళ్ళని వేసుకోండి. అండ్ అలానే 1 టీ స్పూన్ మెంతులను కూడా వేసుకోవాలి. ఇలా 1 కప్పు బియ్యాన్ని, 1/2 కప్పు మినపగుళ్ళని అండ్ 1 టీ స్పూన్ మెంతులను వేసుకొని వీటిని శుభ్రంగా 2-3 సార్లు నీళ్ళతో కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా వంచేసి మళ్ళీ తిరిగి మంచినీళ్ళని పోసుకొని వీటిని 1-2 గంటల సేపు నానబెట్టుకోవాలి. అంతకన్నా ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం లేదు, 2 గంటలు నానితే సరిపోతాయి అన్నమాట. సో నేను ఇక్కడ 2 గంటల సేపు నానబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను. చూసారా, మనకి బియ్యం అండ్ మినపగుళ్ళు మెంతులు చక్కగా నానిపోయాయి. ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసి ఇంకొక గిన్నెని తీసుకొని అందులోకి మీరు ఇందాక ఏ కప్పుతో అయితే బియ్యాన్ని మినపప్పును వేసుకున్నారో సేమ్ అదే కప్పుతోటి 1 కప్పు బియ్యానికి 2 కప్పుల గోధుమల్ని వేసుకోండి. ఇలా 2 కప్పుల గోధుమల్ని గిన్నెలోకి వేసుకున్న తర్వాత వీటిని శుభ్రంగా ఒకసారి నీళ్ళతో కడగండి. ఈ గోధుమల్ని నానబెట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ శుభ్రంగా వాష్ చేసుకుంటే సరిపోతుంది. మీరు గోధుమలు నానబెట్టేశారంటే ఆ గోధుమల్లో నుంచి పాలు రిలీజ్ అవుతాయి అన్నమాట. సో అందుకని గోధుమలను నానబెట్టకుండానే జస్ట్ ఒకసారి అలా వాష్ చేసేసుకొని ఆ నీళ్ళన్నీ కూడా వంచేసి ఈ గోధుమల్లోకి మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం మినపగుళ్ళని వేసుకొని ఇవన్నీ కూడా ఒకసారి చక్కగా కలిసేటట్లుగా చేత్తో ఇలా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడానికి ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి మిక్సీ జార్లో సగం వరకు వీటిని వేసుకొని వీటిని గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన నీళ్ళని పోసుకొని ఈ పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. చూసారా, ఇలా ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. సేమ్ ఇదే విధంగా మిగిలిన గోధుమల్ని, బియ్యాన్ని, మినపగుళ్ళను కూడా గ్రైండ్ చేసుకొని ఇదే గిన్నెలోకి వేసేసుకోవాలి. సో ఇలా మొత్తం అంతా పిండిని కూడా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. ఉప్పుని వేసుకొని కలుపుకొని దీన్ని ఫర్మెంటేషన్ చేసుకోవాలన్నమాట. లేదంటే మరుసటి రోజు ఉదయానికి ఈ పిండి కొంచెం స్మెల్ వస్తుంది. సో అందుకని ముందు రోజు నైట్ మనం గ్రైండ్ చేసుకున్న రోజే ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఈ ఉప్పు పిండిలో కలిసేటట్లుగా చక్కగా కలుపుకోవాలి. సో ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి ఈ పిండిని ఒక 8 గంటల సేపు పులియబెట్టుకోవాలి. మీరు ముందు రోజు నైట్ పడుకోబోయే ముందు గ్రైండ్ చేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే దోశలు వేసుకోవచ్చు. సో నేను కూడా ఇక్కడ ముందు రోజు నైట్ పడుకోబోయే ముందు గ్రైండ్ చేసేసుకొని ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను. చూసారా, మనకి పిండి చక్కగా పులిసింది. ఇప్పుడు ఈ పిండిలో నుంచి మీకు కావాల్సినంత పిండిని ఒక గిన్నెలోకి తీసుకోండి. మిగిలిన పిండిని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే మీరు నెక్స్ట్ డే కూడా దోశలు వేసుకోవచ్చు. పిండి ఫ్రిడ్జ్లో పెడుతున్నాం కాబట్టి ఫ్రెష్గానే ఉంటుందన్నమాట. సో ఇలా కావాల్సినంత పిండిని తీసుకున్న తర్వాత ఇందులో మనం ఆల్రెడీ ఉప్పుని వేసుకున్నాం కాబట్టి చూసుకొని మీకు ఒకవేళ అవసరమైతే కొద్దిగా ఉప్పుని వేసుకోండి. అండ్ అలానే అవసరమైతే కొద్దిగా నీళ్ళను కూడా వేసుకొని ఈ పిండిని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా గరిటె జారుగా ప్రిపేర్ చేసుకోవాలి. సో మనకి దోశల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ నేను ఈ పిండితోటి క్రిస్పీగా దోశలను ఎలా వేసుకోవచ్చో చూపిస్తాను. ఈ క్రిస్పీ దోశను వేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా దోశల పెనాన్ని పెట్టుకొని పెనాన్ని మీడియంగా వేడి చేసుకోవాలి. మీడియంగా వేడైన తర్వాత దీని మీద కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని టిష్యూ పేపర్తో కానీ లేదంటే కాటన్ క్లాత్తో కానీ క్లీన్ చేసేయండి. క్లీన్ చేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా ఒక గరిటెడు వేసుకొని మీకు ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా ఈ దోశని స్ప్రెడ్ చేసుకోండి. మనకి ఇది నార్మల్ దోశలాగే చాలా పలుచగా వస్తుంది అన్నమాట.
ఇలా దోశను వేసుకోవడం అయిపోయిన వెంటనే మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని దోశ పైన తడంతా కూడా ఆరిపోయే వరకు ఉడికించుకోవాలి. సో దోశ పైన తడంతా కూడా ఆరిపోయిన తర్వాత దీని మీద 1 టీ స్పూన్ నూనెను వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఈ దోశ అన్ని వైపులు కూడా చక్కగా కాలేటట్లుగా పెనాన్ని అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి. సో దోశ అంతా కూడా చక్కగా ఎర్రగా కాలిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా, ఇలా ఎర్రగా కాల్చుకొని మీకు నచ్చిన షేప్లో ఫోల్డ్ చేసుకోవడమే. సేమ్ ఇదే విధంగా మీకు రెండో దోశ కూడా క్రిస్పీగా కావాలి అనుకుంటే పెనాన్ని ఒకసారి మళ్ళీ నీళ్ళతో క్లీన్ చేసుకొని అప్పుడు దోశ వేసుకున్నారంటే మీకు రెండో దోశ కూడా క్రిస్పీగా వస్తుంది అనమాట. సో ఈ విధంగా క్రిస్పీ దోశలు వేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇదే పిండితోటి సెట్ దోశలాగా కొద్దిగా మందంగా మెత్తటి దోశలను ఎలా వేసుకోవచ్చో చూపిస్తాను. ఈ దోశను వేసుకోవడానికి ఇలా ఒక గరిటెడు పిండిని వేసుకొని కొద్దిగా మందంగా చిన్నగా దోశను వేసుకోండి. దోశను వేసుకున్న తర్వాత దీనిపైన తడంతా కూడా ఆరిపోయిన తర్వాత కొద్దిగా నూనెను వేసుకొని ఈ దోశని రెండు వైపులు కూడా చక్కగా కాల్చుకోవాలి. సో రెండు వైపులు కూడా చక్కగా కాలిన తర్వాత దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమే. మీరు ఆయిల్ వద్దు అనుకుంటే ఆయిల్ లేకుండా కూడా మీరు చక్కగా ఈ పిండితో దోశలను వేసుకోవచ్చు. నూనె లేకుండా దోశను వేసుకోవడానికి ఇలా కొద్దిగా మందంగా దోశను వేసుకొని ఇది ఒకవైపు చక్కగా కాలిన తర్వాత రెండో వైపుకు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా కొద్దిసేపు కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవడం. సో చూసారా, గోధుమలతోటి క్రిస్పీగా అండ్ హెల్దీగా దోశల్ని ఎలా వేసుకోవచ్చో మీరు కూడా తప్పకుండా బ్రేక్ఫాస్ట్లోకి ఈ విధంగా దోశలను ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ దోశల్ని మీకు నచ్చిన ఏ చట్నీతో సర్వ్ చేసుకున్నా కానీ చాలా అంటే చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేస్తారు కదా. ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న గంటను కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.